హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసి మీరొచ్చారని అర్థమవుతుంది. అండ్ ఈ ఈ సంక్రాంతికి విన్నర్ ఏ సినిమా అవుతది? అంటే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా! వెంకటేష్ గారిది, మన రామ్ చరణ్ గారిది, నెక్స్ట్ బాలకృష్ణ గారిది. మన రామ్ చరణ్ గారిది చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా 'గేమ్ చేంజర్'. ఈ సినిమాకి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. అండ్ యూఎస్ఏలో కూడా కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అండ్ ఈ సినిమా 'గేమ్ చేంజర్' మొన్న నాకు ట్రైలరు, టీజర్ కట్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ గారి సినిమా ఒక రామ్ చరణ్ గారి కెరియర్‌లో ఒక మైల్ స్టోన్‌లా మిగిలిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 3 రోల్స్, ట్రిపుల్ రోల్స్‌గా ఈ సినిమా రాబోతుంది కాబట్టి, మరి 'శంకర్' గారు ఇంకా తెర మీద ఇంకా 'రామ్ చరణ్' గారిని ఇంకే ఎలివేషన్స్ ఇస్తారో తెలీదు. మాక్సిమం ట్రైలర్, టీజర్‌లోనే మన అదరగొట్టేసారంటే ఇంక మూవీలో అయితే మాక్సిమం మనని ఇక మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆయన చూసుకున్నట్లయితే ఒకే ఒక్కడు 'జెంటిల్‌మ్యాన్' ఈ సినిమాలు భారతీయుడు, అపరిచితుడు పొలిటికల్‌గా, కమర్షియల్‌గా చాలా బావుంటాయి. కమర్షియల్ స్టోరీని పొలిటికల్‌గా చూపించడం అంటే అంత ఈజీ కాదు. అది 'శంకర్' గారి వల్ల అవుతది. అండ్ ఆయన ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి ఫోకస్ చేసి ఒక సోషల్ మెసేజ్ పర్ఫెక్ట్‌గా ఒక మూవీని లాంచ్ చేశారు 'రామ్ చరణ్' గారితోని. అండ్ ఈ మూవీ మీదైతే కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మన బాలయ్య గారు 'డాక్ మహారాజు' గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఏమంచో బాబీ గారి డైరెక్షన్‌లో 'హారిక క్రియేషన్స్' నాగవంశి గారు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ మూవీని. అండ్ ఈ మూవీ బాలకృష్ణ గారంటే మాక్సిమం ఆయన ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన్ని చూడడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే సంక్రాంతికి అందరూ చుట్టాలు, ఈ ముసలోళ్ళు అంటే వీళ్ళే ఉంటారు కదా! ఏజ్డ్ పర్సన్స్. వీళ్ళే ఎక్కువ మాక్సిమం సినిమా చూసే ఛాన్స్‌లు ఎక్కువుంటాయి బాలయ్య సినిమాలు. అండ్ బాలయ్య సినిమాలు అంతేనబ్బా! సంక్రాంతికి ఎలాగొస్తాడో మెల్లి హిట్ కొట్టుకొని ఎళ్ళిపోతాడు. మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 'వీరసింహారెడ్డి' 2023లో రిలీజ్ అయిందనుకుంటా. అది కూడా కొంచెం బిగ్గెస్ట్ హిట్టే. అండ్ సినిమా పరంగా నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, కొంచెం ఒక రాజుల స్టోరీలాగా బాలయ్యని ఒక రాజులాగా చూపించారు. ఒక డబుల్ రోల్ అనుకుంటా అది కూడా. ఇంకేమంటే నాకు అక్కడ అందులో విలన్‌గా మన 'బాబీ డియోల్' గారిని చూయించారు. 'బాబీ డియోల్' గారిని విలన్‌గా చూసిందంటే లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 'యానిమల్‌లోనే' చూసాం మనం. లాస్ట్ ఇయర్ 'యానిమల్‌లోనే' చూసాం. ఆ 'యానిమల్‌లోనే' ఆయన 'బాబీ డియోల్' గారు ఒక మాట మాట్లాడకుండా ఆ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారంటే, మరి ఈ సినిమాలో ఆయన మాట్లాడతాడేమో! ఇంకే రేంజ్‌లో ఎలివేషన్ ఉంటదో విలన్‌గా ఆయన్ని పెట్టడం జరిగింది. మరి మన 'బాబీ డియోల్' గారు కూడా డైరెక్టర్ 'బాబీ డియోల్' గారు కూడా ఆయన కూడా అంతే సేము కమర్షియల్ అంటే సేఫ్ జోన్స్ చూసుకుంటారనమాట ఆయన కూడా. 'వాల్తేరు వీరయ్యతో' 2023లో హిట్ కొట్టారు. అండ్ 'జై లవకుశ' ఆయన ట్రాక్ రికార్డ్ కూడా కొంచెం కమర్షియల్ సినిమాల్ని అంటే ఏదో మరీ ఇది కాకుండా జస్ట్ ఓకే అనిపించుకున్నట్టు ఉంటాయి ఆయన సినిమాలు. అండ్ నెక్స్ట్ మన 'వెంకటేష్' గారి మూవీ అంటే కొంచెం ఫన్నీగా, కామెడీగా చాలా ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. అతన్ని మరి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తుంది. అండ్ డైరెక్ట్ టైటిలే మరెందుకని 'సంక్రాంతికి వస్తున్నాం' అని పెట్టేశారు. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, 'సంక్రాంతికి వస్తున్నాం' అని ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ట్రైలర్ కూడా చాలా బావుంది. కొంచెం ఫన్నీగా ఉంది, కామెడీగా ఉంది. అన్ని ఎలిమెంట్స్ కొంచెం మిక్స్ అయ్యి ఒక మంచి విందు భోజనంలాగా ఉంటదనిపిస్తుంది ఆ సినిమా అయితే నాకు. ట్రైలర్ కొంచెం చాలా బావుంది. కామెడీగా ఉంది. ఆ సినిమా ఆ! నెక్స్ట్ 2019 ఎఫ్2లో చూసాం కదా! అంత నవ్వు మళ్ళీ అంత నవ్వాననుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నవ్వబోతున్నాను. నెక్స్ట్ ఈ సినిమాతోనే. ఈ సినిమా మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి మాక్సిమం ఇచ్చేయొచ్చు. 100కి 100% ఇచ్చేయొచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురు డైరెక్టర్స్ పర్లేదు. సక్సెస్‌ఫుల్ హిట్స్ కొడుతూనే ఉన్నారు వరుస పెట్టి. అండ్ 'శంకర్' గారి మార్క్ అంటే కొంచెం 'ఇండియన్ 2' తోని కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు అది కూడా ఆ మార్క్ ఏమి ఉండదనమాట. ఇప్పుడు ఈ సినిమాతోని మొత్తం మారిపోద్ది 'గేమ్ చేంజర్‌తోని.' అండ్ ఈ సినిమా ఇంకో ఫన్నీ ఇంకో ఇదటి ఇంటెలిజెంట్ అంటే ఏదో
మైండ్ తిరిగి ఒక విషయం ఉంది మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ సంక్రాంతికి వస్తున్నాము 'గేమ్ చేంజర్‌కి' ఒక్క అతను ప్రొడ్యూసర్ మన 'దిల్ రాజు' గారనమాట. నేనదే షాక్ అయిపోయాను. ఓరి నాయన! అతనికి అతనే పోటీయేటర్ బాబు. 2 సినిమాలు ఆయనవే మళ్ళీ. ఒక్క సినిమాయే బాలకృష్ణ గారిది. 2 సినిమాలు ఆయనవి. నెక్స్ట్ ఈ 3 సినిమాలు 2 రోజులు గ్యాప్‌తోని రిలీజ్ అవ్వబోతున్నాయనమాట. 'గేమ్ చేంజర్' ఏమొచ్చి జనవరి 10న రిలీజ్ అయితే 'డాకు మహారాజా' ఏమొచ్చో జనవరి 12. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14. అంటే 2 డేస్ గ్యాప్ ఇచ్చారు. మరి గ్యాప్ ఇవ్వాలి కదా! లేకపోతే ఎలాగా అనేసి ఇచ్చినట్టున్నారు. అండ్ ఈ 3 సినిమాల్లో టాక్ 'గేమ్ చేంజర్' జనవరి 10న రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమాకి మాత్రం మరి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది మరి 'గేమ్ చేంజర్'. మరి తిరిగి చూడక్కర్లేదు. నా దృష్టిలోనైతే 100% అయితే విన్నర్‌గా ఈ ఈ 2 కూడా హిట్లు అయిపోతాయి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఫన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ 3 సినిమాల్లోనైతే 'గేమ్ చేంజర్' అయితే నాకు 100కి 100% సంక్రాంతి విన్నర్ అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద చెప్పండి. కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్‌ని అప్రోచ్ అవ్వండి. అండ్ నేను ప్రతి వీడియోస్ ఇలాగే మీకు డైలీ అప్డేట్ ఇస్తాను. మీకు గాని నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్, నేను కొత్త క్రియేటర్, నన్ను కొంచెం సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి చాలు. సరే ఉంటాను.